దాయాది పాకిస్తాన్ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నం చేస్తోంది. భారత బలగాలను పాకిస్తాన్ రెచ్చగొడుతుంది. సరిహద్దుల వెంట పాక్ సైనికులు ముందుకు చొచ్చుకొస్తున్నట్లు భారత బలగాలు గుర్తించాయి. ఇలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమున్నట్టు తెలుస్తోంది. సమరానికి భారత సాయుధ బలగాలు సన్నద్ధంగా ఉన్నాయి. ఇక మరోవైపు పాకిస్తాన్ తన వ్యూహాలను మార్చింది. గత 2 రోజులుగా రాత్రివేళ డ్రోన్లతో దాడి చేసిన పాకిస్తాన్ ఇవాళ ఉదయం సమయంలోనూ కీలక ప్రాంతాలపై దాడులకు తెగబడింది. సమర్థవంతంగా భారత దళాలు తిప్పికొట్టాయి. रिसीवर ऑन कर लाइव है यार। हाँ जी हाँ जी हाँ जी ऑडियो चेक करो जी 1 2 3 वाहेगुरु वाहेगुरु। పాకిస్తాన్ నుంచి మరిన్ని దాడులు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పంజాబ్లోని చండీగఢ్లో మళ్లీ సైరన్ మోగించే హెచ్చరికలు జారీ చేశారు. దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల్కనీలకు దూరంగా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. పంజాబ్లోని బటిండాలో అధికారులు రెడ్ అలర్ట్ విధించారు. ఉత్తర పశ్చిమ భారత్లో విమానాశ్రయాలను కేంద్రం మూసివేసింది. మొత్తం 32 విమానాశ్రయాలకు ఈ నెల 15 వరకు మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే శ్రీనగర్ విమానాశ్రయంపై డ్రోన్లతో పాక్ దాడికి యత్నించడంతో కేంద్రం అప్రమత్తమైంది. భారత్ పై పాకిస్తాన్ క్షిపణులతో దాడులకు ఉపక్రమించింది. పంజాబ్లోని అమృత్సర్లో క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. అయితే పాక్ సంధించిన క్షిపణిని భారత క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది. పంజాబ్లోని ఫిరోజ్పూర్ గృహ సముదాయాలపై పాక్ డ్రోన్లతో దాడులు చేసింది.